ఏమండి? ఏంటి? ఎక్కడికి? మీకోసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు వద్దు అన్న పని చేసి మమ్మల్ని టెన్షన్ పెడతారు? నాకేం కాదు దుర్గా. అవుతుందో అవదో తర్వాత సంగతి. వద్దు అంటున్నానుగా. ప్రతిదానికి నన్ను కాదనటం గొప్ప అనుకోకండి. ఏంటి కాదన్నది? పెళ్లిళ్ళ గురించా? ఒక్కడికేంటి, ఈ మధ్య అన్నిటికీ నో అనే అంటున్నారు. మంచి చెప్పినా నా మీద ఒంటి కాలు మీద లేస్తున్నారు. కటువుగా మాట్లాడి కన్నీళ్లు పెట్టిస్తున్నారు. మూలిగే నక్కనెత్తిన తాటికే పడ్డట్టు ఆ బెదిరింపు కాలొకటి కళ్లల్లో కంప పెట్టినట్టయింది. ఏ క్షణం ఏం జరుగుతుందో అని గుండె చేతిలో పట్టుకుని తిరగాల్సి వస్తోంది. యువతలు మేం భయపడి చేస్తుంటే మీరు అసలేమీ పట్టించుకోకుండా చెప్పుల్లో కాళ్ళు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాస్త ప్రశాంతంగా మమ్మల్ని ఉండనివ్వండి బాబు. సర్వీసులో ఉండి హడలెత్తించారు, దిగి దడదడలాడిస్తారా? అటు ఇటు ఏమీ కాదని మమ్మల్ని విదిలించి వెళ్ళకండి. కళ్ల ముందుండి కాస్త తృప్తిగా మమ్మల్ని బతకనివ్వండి. సరే, ఇక వెళ్ళంలే, ఆపు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏమండి, పంతులు గారు లగ్నపత్రిక రాయడానికి వచ్చినట్టున్నారు. మీరు కూడా వచ్చి కూర్చోండి. నేనెందుకు? నా దారి వేరు, నీ దారి వేరు. నువ్వు కూర్చొని రాయించుకో. క్షమించాలి, నేను లగ్నపత్రిక రాయడానికి రాలేదమ్మా. మరెందుకు వచ్చారు? చిన్న పొరపాటు దొర్లింది. జాతకాలు పరిశీలించాక తెలిసింది. పొరపాట? జాతకాలు పరిశీలించాక? వాళ్ళకి పెళ్లి కుదిరట్లేదా? పెళ్లి క్యాన్సిలా? శుభవార్త మోసుకొచ్చారు. చాలా థ్యాంక్స్ మంత్రులు గారు. అమ్మా, అదేం కాదమ్మా. పెళ్లికి దీనికి సంబంధం లేదు. చాలా ఎంత సంతోషమో. బుద్ధి బయటపడే పొరపాటు ఏంటి పంతులు గారు? ఏం లేదమ్మా. వెంకటలక్ష్మి జాతకం ప్రకారం అమ్మాయి పెళ్లికి ముందు మెట్టినింట్లో ఉండకూడదు. ఉండడానికి శాస్త్రం ఒప్పుకోదు. అయితే మంగళగిరి పంపేయడమే. పంపి పెళ్లికి పోలీసులు పెట్టిస్తారా? మరెక్కడ ఉంచాలండి పంతులు గారు? ఇక్కడైతే వద్దు. ఎక్కడుంచాలనేది మీ ఇష్టం. అత్తయ్య, నేను నీకు దూరంగా ఎక్కడికి వెళ్ళను. అసలే మావయ్య పందెం కట్టాడు. బావ వాళ్ళ గుప్పెట్లో ఉన్నాడు. దూరంగా వెళితే దారులు మూసేసినా మూసేస్తారు. దుర్గకి తెలీదా ఏంటి? అదే అన్నీ ఆలోచిస్తుందిలే. మరే ఆయన ఎలా పంపిస్తుంది అక్కయ్య? నువ్వు లేవు అని తెలియగానే ఆ తులసి ఏం వాలిపోదు. బావగారు ఆదిత్యతో ముడేయాలని చూడరు. సత్యవతి, ఎందుకలా అరుస్తారు? అదేం తప్పంది? ఇందాక మీరు పెళ్లి క్యాన్సిల్ అని ఎంత సంతోషంగా అన్నారో చూసింది. ఏం చేయమంటారు పంతులు గారు? ఆడపిల్ల ఎక్కడుంచుతాం? అత్తయ్య ఉందిగా, వేరే అద్దెలు తీసుకుని ఉంచు. అస్సలు ఉంచను. అంత ఆలోచించడం ఎందుకమ్మా? ఊళ్ళో ఎవరు దగ్గర బంధువులు లేరా? మర్చిపోయా, పక్కనే సార్ వాళ్ళ చెల్లెలు గారు ఉన్నారు కదమ్మా. మా చెల్లెలింట్లోనా? నేను అస్సలు ఒప్పుకోను. నేను వాళ్ళ ఇంట్లో అస్సలు ఉండను అత్తయ్య. నువ్వు మాట్లాడకే. ఎందుకుండా? నేను అన్ని జాగ్రత్తలు చెప్పే ఉంచుతాను. ఆ మొగుడు పెళ్ళాలు ఊరెళ్ళినప్పుడు తులసిని మన ఇంట్లో ఉంచుకోలేదా? అలాగే ఇప్పుడు నేను నిన్ను అక్కడ ఉంచుతాను. పాము ముంగిసల్ని ఒకే చోటు ఉంచుతావా అక్క? ఆ తులసి ఈ పులిబోన్లో ఉండగాలేంది, ఇది ఆ పుట్టలో ఉండలేదా? ప్రతి క్షణం నా పర్యవేక్షణ ఉంటుంది. అత్తయ్య, ఒసే పిచ్చి మొద్దు, దాన్ని కట్టడి చేసి కంట్రోల్లో పెట్టుకోవడానికి ఇదే మంచి అవకాశమే, వాడుకో. నువ్వు సూపర్ అత్తయ్య. మీరు డిసైడ్ అయిపోతే సరే, ప్రియా తులసి ఒప్పుకోవాలి కదా. ఏ వద్దని చెప్తారా? మీరే మీ చెల్లెల్ని అడిగేది. మీరు అడిగితే ప్రియా కాదంతగా.
నేను అడగను. నేను వెళ్ళొస్తానమ్మా. ఇదే ఇదే ఇలా అంటున్నారనే ఇందాక మీతో అన్నాను. నేనన్న ప్రతిదానికి నో అంటున్నారు. అబ్బా, దయచేసి మీరు నో అనే మాట అనకండి. నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ సర్దుకుని రావే. అలాగే అత్తయ్య. వెళ్ళు. లక్ష్మి, బా త్వరగా రావే. అలాగే అత్తయ్య. అబ్బా, ఏంటో చెప్పవే, ఊరికే టెన్షన్ పెట్టి చంపకు. సస్పెన్స్ అంటే సస్పెన్సే, చెప్తే ఏం థ్రిల్ ఉంటుందిరా. చూడత్తే ఇది అసలు ఏంటో అలా ఇలా అంటుంది. అసలు విషయం చెప్పదు, పైగా సస్పెన్సు అని ఓ తెగ టెన్షన్ పెడుతుంది. ఎందుకే వాడుతో అలా అడిగితే చెప్పరాదు? వాడికే కాదు, నీకు కూడా సస్పెన్సే. ప్రియా, బాల్ నీ కోర్టులో పడిపోతుంది. నువ్వుగా నిర్ణయం తీసుకునే టైం వచ్చింది. జాగ్రత్తగా ఆలోచించి మంచి నిర్ణయం చెప్పాలి. ఏంటే సస్పెన్స్ అంటూ అందరిని ఉడికిస్తున్నావు? నిన్ను మాడు మీద కొట్టానంటే మాట పిగిలి బయటకు రాదు. ఏ తులసి ఆగు, నిన్ను కొట్టు చూద్దాం. ప్రియా, ఏ తులసి ఆగు నిన్ను. ఆగు ప్రియా. లేకపోతే ఏంటి? ప్రియా వద్దు. ప్రియా ప్లీజ్ కొట్టు. ప్రియా ఇప్పుడు కొట్టు. నిన్ను రా, ప్రియా, బయటకు రా. ప్రియా. తమాషాగా ఉందా ఆగు నీకు? ప్రియా. ఏ తులసి నువ్వు కొట్టలేవులే. ఇదిగో, ఏ, ప్రియా. నువ్వు ఆగు. ప్రియా. ఇప్పుడు కొట్టు ప్రియా, కొట్టు చూద్దాం. చూసావా అత్తయ్య, ఎలా రెచ్చిపోతుందో తులసి. దాన్ని జుట్టు పట్టి బయట గుంజనా? అరవకు. మన అవసరం కోసం వచ్చాం. గొడవ పడితే వాళ్ళు వీలు కాదు అంటారు. మనకి టైం వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం. సైలెంట్గా ఉండు. సరే అత్తయ్య. ఏమే బావ భుజాలు పట్టుకుని ఎగురుతున్నావా? ఎగురు. ఎంతకాలం ఎగురుతావే? మా పెళ్లి ముహూర్తం పెట్టేదాకే కదా నీ ఈకలు పక్కపక్కలు. ఆ తర్వాత నిన్ను అప్పడంలా నలుస్తాం. రెండోదినా అక్కడే ఆగిపోయారే, లోపలికి రెండోదినా. రాబావా. మీరేదో సరదాగా దాగుడుమూతలు ఆడుతున్నారని దొంగ పోలీసు చాటన నక్కటం విచిత్రంగా ఉండి అలా నిర్ఘాంతపోయి చూస్తున్నాను. అది నన్నేదో ఉడికిస్తుంటే దాన్ని కొట్టబోతే వాడి వెనకాల దాక్కుంది. పోయి పోలీసు వెనకాల నక్కింది. నక్కలేదు. వాళ్ళు రక్షకులుగా దాడి చేసే వాళ్ళ నుంచి నన్ను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాను. నాకు పోలీసుల మీద నమ్మకం ఉంది. మనల్ని ఆపదల నుంచి కాపాడి రక్షిస్తారు అని. దొంగలు అలా అనుకుంటే ఎలా? దొంగలు చూస్తేనే పారిపోతారు. పోలీసులే కలిసి ఉంటారు, రక్షణగా ఉంటారు. ఇంకా మాట్లాడలేదేంటా అనుకుంటున్నాను. కాస్త విషయం ఆపి అసలు విషయం చెప్పండి. మనం వచ్చిన పని కాస్త వివరించండి. నేను మాట్లాడడం ఏంటి? నాకేం సంబంధం? నీ ప్రయత్నం నీది, నా ప్రయత్నం నాదే అనుకున్న తర్వాత దాని పెళ్లి నీకు అవసరం కాబట్టి నువ్వే వేడుకో. ఏంటి వేడుకోవాలా? ఏ పంతం ఎక్కువైందా? అయితే అడుక్కో. ఏమండి? నాన్నా, వదినా, అన్ని మాటలు ఎందుకు పట్టించుకుంటావు? విషయం ఏంటో చెప్పు. ఏం లేదు ప్రియా. వెంకటలక్ష్మి జాతకం ప్రకారం అమ్మాయి పెళ్లికి ముందు మెట్టినింట్లో ఉండకూడదు. ఉండడానికి శాస్త్రం ఒప్పుకోదు. మర్చిపోయా, పక్కనే సార్ వాళ్ళ చెల్లెలు గారు ఉన్నారు కదమ్మా. ఆ మొగుడు పెళ్ళాలు ఊరెళ్ళినప్పుడు తులసిని మన ఇంట్లో ఉంచుకోలేదా? మీరు డిసైడ్ అయిపోతే సరే, ప్రియా తులసి ఒప్పుకోవాలి కదా. దీన్ని పెళ్లి దాకా మీ ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాను. దొంగలన్నావు కదా, వీళ్ళింట్లో ఎలా ఉంచుతావు? మీరు కాస్త ఆగుతారా? నాకేం సంబంధం అన్నవాళ్ళు అలా ఉండండి. నారద మునిలా ప్రవర్తించకండి.
మామయ్య మాట్లాడినా మాట్లాడకపోయినా నన్ను ఇంటికి రావద్దని నన్ను గెంటేసిన దీన్ని మా ఇంట్లో ఎలా ఉండనిస్తాను? ఉండనివ్వను. అది ఉండడానికి ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. కుదరదని చెప్తున్నాను అంతే. నా మాటే మా వాళ్ళ మాట. అందుకనే ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళిపోండి. ఏం సంబయ్య, నేను చెప్పింది కరెక్టే కదా? అది ఇక్కడ ఉండడానికి ఒప్పుకో సంబయ్య, ఒప్పుకో ఒప్పుకో సంబయ్య. తులసి, నువ్వు ఆవేశపడకు. మీరు ఎన్నిసార్లు ఎన్ని మాటలు అనుకోలేదు? అన్నీ మనసులో పెట్టుకుంటే ఎలా? ఏదో పోటీ ఉంది కాబట్టి మన మధ్య పంతాలు పట్టింపులు. అయినంత మాత్రాన మనం అయిన వాళ్ళం, ఒకరికొకరు సాయంగా ఉండాల్సిన వాళ్ళం. కాదని ఎలా నిర్మోహమాటంగా ఉంటాను చెప్పు? అవునే, మీ నాన్న అన్నది కరెక్టే. నువ్వు కుదరదు అన్నా నన్ను వదిన అడిగింది కాబట్టి, నాకు వదిన మీద గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నాయి కాబట్టి లక్ష్మి మన ఇంట్లో ఉండడానికి నేను ఒప్పుకుంటున్నాను. తను ఉండడానికి నేను కూడా ఒప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ ప్రియా. అయ్యో, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటొదనా? ఆదిత్య, పదండి మాస్టారు. వదినా, భోంచేసి వెళ్ళండి. వద్దమ్మా, మీ 36 రూపాయల బియ్యం మేము తెల్లేము. దీనికి కూడా పెట్టకండి. దీని బ్యాగులో సన్న బియ్యం పెట్టించాను, దానికి అవే వండి పెట్టు ప్రియా. పెళ్లికి ముందు ఈ అన్నం ఏమైనా తింటే దానికేమైనా కావచ్చు. జాగ్రత్త లక్ష్మి. పదండి పదండి. పిచ్చి మొత్తం వాళ్ళని ఒప్పించింది నేనేనే. ఇంక ఈ వారం ఇక్కడే ఉంటావుగా, నీకు చుక్కలు చూపిస్తాను చూడు. ఒసే దొడ్డు, ఇక్కడ సన్న బియ్యం తిందు కానిరా. నేను కమిషనర్ కృష్ణప్రసాద్ గారి భార్యని కనకదుర్గని మాట్లాడుతున్నాను. చూడండి పంతులు గారు, రేపు లగ్నపత్రికలు రాయడానికి రావాలి. రేపు 10-10:30 కల్లా వచ్చేయండి. అలాగే, ఉంటాను. పిన్ని, పిన్ని, మంగళాంబ పిన్ని. ఏంటే దుర్గా, ఏమైంది? రేపు లగ్నపత్రిక రాయడానికి పంతులు గారు వస్తున్నారు. రేపటికి కావాల్సిన సామాన్ల గురించి మళ్ళీ ఫోన్ చేసి చెప్తా అన్నారు. సచివతి, నువ్వు వాటి సంగతి చూడు. అలాగే అక్క. ఎవరికే మళ్ళీ ఫోన్ చేస్తున్నావు? పెళ్ళి అనుకున్నాక బోలెడు పనులుంటాయి పిన్ని, అన్నీ నేనే కదా చూసుకోవాల్సింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోమని చెప్పి సోఫాలో బెల్లం కొట్టిన రాయిలో కూర్చున్నారు కదా. నా పనులు నావి చేసుకోక తప్పదు కదా.
పంతులు గారు హలో. మిమ్మల్నే మాజీ కమిషనర్ గారు. నన్నా? మిమ్మల్నే. ఓ, లేనిపోని బింకాలు ఎందుకు కానీ, ఇది మీ వల్ల అయ్యే పని కాదు కానీ ఈ పెళ్లి కొప్పేసుకోండి. నేను తలపెట్టిన కార్యానికి సహకరించండి. భార్యకి సహకరించడం భర్త ధర్మం అండి. ఇదిగో ఈ ధర్మాలు చాలానే విన్నాను కానీ నీకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ నీకు ఇచ్చేశాను. ఇప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని గీతోపదేశాలు చేయకు. మన మధ్య పంతాలు ఎందుకు చెప్పండి? సర్దుకుపోతే సంసారాలు బాగుంటాయి అంటారు. సర్దుకుపోయాం కాబట్టే మన సంసారం ఇంతకాలం సాఫీగా సాగింది. ఇప్పుడు మాత్రం నువ్వు సర్దుకుపోకపోయినా నేను సర్దుకుపోతున్నాను కదా. నీ మాటకి ఎన్నోసార్లు విలువిచ్చాను. నువ్వే నన్ను లెక్క చేయకుండా ఉన్నావు. బెదిరిస్తే భయపడుతున్నారు కదా అని బెదిరిస్తున్నావు దుర్గా. నీకు తెలుసు కదా దుర్గా, పిల్లిని గదిలో పెడితే మీరు పిల్ల, నువ్వు లేనప్పుడు నేను పుల్లినే కదా. చాలండి, మీ వెటకారం మాటలకి తక్కువేం లేదు. ఇప్పుడేమంటారు? మీరు మీ మాట మీదనే ఉంటారు అంటారు, అంతేనా? ఖచ్చితంగా నా మాట మీదే ఉంటాను. సరే చూద్దాం. ఆదిత్య, ఫోన్ ఇవ్వరా. పంతులు గారు, నేను కృష్ణప్రసాద్ మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. రేపు పొద్దున 10 గంటలకు వచ్చేయండి. ఎందుకంటే ఆదిత్య తులసిలకు లగ్నపత్రిక రాయాలి. ఉంటాను. అలాగే సార్. రేపు నువ్వు స్టేషన్కి వెళ్ళకు. సరే అలాగే నాన్న. నేను ఏది చేస్తే మీరు అదే చేస్తున్నారు. ఇలా పోటీ పడి ఎంత దూరం వస్తారో చూస్తాను. ఏంటి ఇంకా ఇక్కడే నిలబడ్డారు? చెప్పిన పని చేయండి. వెళ్ళు పిన్ని. సరే, నువ్వు పద పిన్ని. ఫుల్గా మెక్కినట్టు మెసేజ్ వచ్చినట్టుంది. మెసేజ్ రావడం ఏంటి? తేనిపొచ్చింది కదా. అవును, కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలని అత్తయ్య చెప్పింది. అంటే తిన్న తర్వాత తేనుపులు, నిద్రలో గురుకలు తీస్తావా? నాకు గురుకలు తీసే అలవాటు ఏమీ లేదు. ఫుల్గా తిని పడుకుంటే గురుకలు వస్తాయంటారు. నాకు గురుకలంటే చచ్చింత డిస్టర్బెన్స్. నువ్వు గురక తీస్తే మంచం మీద నుంచి కిందకు నెట్టేస్తాను, జాగ్రత్త. అంటే మనమిద్దరం ఒకే మంచం మీద పడుకుంటావా? మరి చెరొక మంచం ఉండడానికి ఇదేమైనా మైసూర్ ప్యాలెస్ అనుకున్నావా, లేకపోతే దుర్గమ్మ ఇల్లు అనుకున్నావా? ఇక్కడ ఇలాగే ఉంటుంది, ఇలాగే అడ్జస్ట్ అవ్వాలి. ఈ మంచం మీద ఒక్కోసారి నేను, మా అమ్మ, మా నాన్న పడుకుంటాం తెలుసా. ఏదైనా సర్దుకుపోవడం, ఒదిగిపోవడం అలవాటు చేసుకోవాలి. కంచం నిండా తిని మంచం నిండా పడుకునే వాళ్ళు ఉపయోగం లేని పెరుగుడు పెరుగుతారు. అందుకనే ఒదగడం నేర్చుకో, అదే భవిష్యత్తు. మనం ఎంత ఒదిగితే అంత ఎదుగుతాము. చాలేమ్మా, మీ ఇంటికి వచ్చానని చాలా చెప్తున్నావు. నీ జీవితం గురించి చెప్తున్నానులే, నీ మేలు కోరే చెప్తున్నాను. నువ్వే ఇంటి కోడలువైనా వాళ్ళు మెచ్చుకోవాలనే చెప్తున్నాను. ఏ ఇంటి కోడలు అవ్వడం ఏంటి? మా అత్తింటి కోడల్ని కాబోతున్నాను. సరే సరే, పడుకుని కలలు కనివే. ఏ అత్తింటికి వెళ్తావో? అవును, నువ్వు తినగానే నిద్రపోతావా? అవును, నిద్రపోతాను. మరి నువ్వు? నేను ఆదిత్య గురించి కలలు కంటూ రేపటి మా పెళ్లి గురించి, భవిష్యత్తు గురించి
అలా అలా ఆలోచిస్తూ వస్తే కలలు కంటాను, రాకపోతే కలవరిస్తూ పడుకుంటాను. అవునులే, నీకు చివరికి మిగిలేవి కలలు కలవరింతలే కదా. మరి నీకే మిగులుతాయే? నాకు జీవితం మిగులుతుంది, సంతోషం మిగులుతుంది, ఆనందం మిగులుతుంది, సుఖం మిగులుతుంది.